నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయా అంటే ఎస్, అవుననే అనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అసలు ఏం జరుగుతుంది? అంతా అయోమయం, గందరగోళం కింద ఉంది. పార్టీ తరపున ఏ కార్యక్రమం తలపెట్టినా అది సక్సెస్ కావటం లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది క్యాడర్ను పట్టించుకోకపోవటం. అందుకే ఇప్పుడు కలిసి రావట్లేదు. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకాన్ని ఉంది. బట్ అది అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మొదట బాగానే ఉండేది. కానీ లాస్ట్ 2 years ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా వారి యొక్క పరిస్థితి, వారి యొక్క పనితీరు, వారి యొక్క వ్యవహార శైలి మారింది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ ఏంటంటే, అసలు ఆ పార్టీ ఉనికి ఉంటుందా లేకుండా పోతుందా? అసలు వైఎస్ఆర్సీపీ అంటే ఫ్యాన్ పార్టీ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే అంతంత మాత్రమే అనే సమాధానం వినిపిస్తుంది. దానికి చాలా 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 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలమైతే తప్ప పార్టీ బాగుపడదు, పార్టీ బలపడదు అనే ఒక చర్చ కూడా సొంత పార్టీలోనే జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అంశం. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అని మంచి వ్యక్తి, పేదలకు అండగా ఉండేటువంటి వ్యక్తి, తండ్రి రాజకీయాలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన రాజకీయ లక్షణాలను సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన రాజకీయంగా అనుభవం లేకపోయినప్పటికీ, తక్కువ ఉన్నప్పటికీ తాతల నాటి కాలం నుంచి రాజకీయాలు ఏంటో బాగా తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఏ సమయాన ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అలాగే ఎవరు ఎప్పుడు ఏ కేసులో జైలుకి వెళ్తారో తెలియదు. అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన మీదకు వస్తున్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ అవి కూడా ఆయన తీవ్రమైనటువంటి కలవరానికి గురి చేస్తుంది. చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ బలపడుతుందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఇంకా సొంతం చేసుకొని, ఎక్కువ చేసుకొని ప్రతికూల పరిస్థితుల్లో సతమతమవుతుందా అనే చర్చ కూడా మొదలైంది సొంత పార్టీలో. ఇలాంటి క్రమంలో పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిపై కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇటీవల ఆయనకు అప్పగించినటువంటి బాధ్యతను విస్మరించి క్యాడర్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకు ఫుల్ క్లాస్ స్పీకర్ అట జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎవరో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి. అందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. అసలు వ్యవస్థ, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ నిర్వీర్యం అయిపోవడానికి, బలహీనపడటానికి ఆయనే ఒక కారణం అనే చర్చ కూడా ఎప్పుడు జరిగింది? ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కువ ఆయన మాటే, ఆయన పేరే వినిపించింది. ఎందుకంటే అప్పట్లో అలా ఉండేది. పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డిని క్యాడర్ కలవాలంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఆయన పుస్తకంలో సంతకం పెట్టాలి. ఆయన దగ్గర ఉన్నటువంటి బుక్లో వెయిట్ చేయించి సార్ బిజీగా ఉన్నారు. పాపం ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, కానీ ఈయనే చెప్పేస్తారు ఆయన తరపున, సార్ బిజీగా ఉన్నారయ్యా, ఇప్పుడేం కుదరదు, నేను చెప్తాను మళ్ళీ వెళ్ళండి. ఆ నాయకుడు పాపం ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలతో ఇక్కడికి వస్తాడు తాడేపల్లికి. కానీ ఈయన చెప్పేది మాత్రం, సార్ బిజీగా ఉన్నారు, నేను చెప్తాలే మళ్ళీ. ఇది సమాధానం. ఇది నేను చెప్పేది కాదు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల మధ్య జరిగినటువంటి చర్చ, సంభాషణ. ఏకంగా ఫిర్యాదే చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామానికి సంబంధించి ఫుల్ క్లాస్ స్పీకర్ అట. ఏమని? దానికి సంబంధించి ఒక బాధ్యతను అప్పచెప్తే క్యాడర్తో మీటింగ్లు పెట్టాలి, కలుపుకొని ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించి అని ఆయన బిజీలో ఉన్నారు. ఆయన ఎప్పుడు బెంగళూరు వెళ్తారో, ఎప్పుడు విదేశాలు వెళ్తారో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇటువంటి క్రమంలో ఆయన తాడేపల్లికి రాగానే ఆయన్ని పిలిపించి, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, ఉంటే ఉండు పార్టీలో, లేకపోతే వెళ్ళిపోండి, మీ వల్ల కలిసి వచ్చేటువంటి అంశం మాకేమీ లేదు, మీకు ఒక బాధ్యత అప్పగిస్తే దాన్ని ఈ విధంగానా మీరు చేసేది అని చెప్పి ఒక రకమైనటువంటి క్లాస్ స్పీకర్ అట. దానికి సారీ సార్, నెక్స్ట్ టైం ఇంకెప్పుడు కూడా ఈ విధంగా రిపీట్ కాదు అని చెప్పి. అంటే ఆయన వ్యవహార శైలి పార్టీలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది.
అదేదో ముందే మేల్కొంటే బాగుండేదిగా. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కలుపుకొని పార్టీ క్యాడర్ ముఖ్యంగా పార్టీ బలపడే విధంగా సూచనలు చేస్తే అందరూ పట్టించుకుంటాం కదా. ఒంటెద్దు పోకడలతో ఎందుకు ఆయన వ్యవహరిస్తున్నారు? ఆయన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోలేరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకో చోటకు వెళ్ళలేరు, ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం, ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది ప్రస్తుతం. గతంలో అందరినీ పక్కన పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు కలుపుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైనాట్ 175 అనే నినాదం తెలియనటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇటువంటి క్రమంలో అనేక కేసులు, ఎన్నికల ఫలితాల తర్వాత ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందో రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో మనకు తెలుసు. అనేక రకాల ఇష్యూస్ బయటకు వచ్చాయి. ఇప్పుడు కొంతమంది జైల్లో ఉన్నారు, ఇంకా కొంతమంది కేసుల పేరుతో విచారణకు వెళ్తున్నారు. రానున్న కాలంలో ఇంకెవరు జైలుకు వెళ్తారో తెలియదు. అందులో ప్రధానంగా లిక్కర్ కుంభకోణం, తాజాగా జరిగినటువంటి కల్తీ మద్యం కేసులో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం, ఇవన్నీ కూడా పార్టీకి ఒక మైనస్ సైన్స్. చాలా కీలకమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. ఆ ఫలితాలు ఎవరు కూడా ఊహించలా. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు ఊహించలేదు, వైఎస్ఆర్సీపీ కూడా ఊహించలా మనకి ఇన్ని సీట్లు వస్తాయని. అందరూ కూడా 30 నుంచి 50 మధ్యలో రావచ్చు అనుకున్నారు. కానీ కేవలం 11 సీట్లు. హేమీలంతా ఇంటికి పంపించారు రాష్ట్ర ప్రజలు. మరి ఇటువంటి తరుణంలో ఆయన ఇప్పటికైనా మేల్కొని పార్టీని పటిష్టం చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, క్యాడర్ని ఒక రకమైనటువంటి విధానంలో తీసుకుని వెళ్ళాలి. ఒక మనోనిబ్బరాన్ని కలిగజేయాలి క్యాడర్కి. తలోదారి అయిపోతే పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. ఫ్యాన్కు ఉన్నటువంటి రెక్కలు ఊడిపోయినటువంటి పరిస్థితి, హెడ్ ఒకటే కనబడుతుంది. అలా ఉంది. ఇది నేను చెప్తుంది కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సొంత పార్టీలోనే ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అన్నీ తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? ఇప్పటికైనా మేల్కుంటే రాష్ట్ర ప్రజల అభిమానాన్ని సంపాదించుకోగలిగితే ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది. దీనికి సంబంధించి ముఖ్యంగా అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఉంటే మాత్రమే మేము వస్తాం అని చెప్పి భీష్మించుకొని కూర్చోవడం కూడా మంచి పద్ధతి కాదు. అసెంబ్లీ వేదికగా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనను చేయాలి. ప్రజల తరపున ప్రజాప్రతినిధిగా నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి, నినదించాలి. అది చెయ్యకపోగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇచ్చుంటే వేరేలా ఉండేది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా వెళ్తే మీరు ప్రశ్నించాలి కదా, ముందు అసలు వెళ్ళాలి కదా అసెంబ్లీకి. సో ఇలాంటి తరుణంలో రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా మనకి ఎందుకులే, వేరేదేదన్నా ఎత్తుక్కొని పోదాం అని ఉదాసీన వైఖరి, నిర్లిప్తత అనేది క్యాడర్లో బాగా కనిపిస్తుంది. వాటన్నిటినీ ఓవర్కమ్ చేసుకోవాలి, పార్టీని ఒక రకమైనటువంటి విధి విధానాల్లో నడిపించుకోవాలి. ఇలాంటి సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డికి జరిగినటువంటి ఒక గుణపాఠం, చాలా గట్టిగా క్లాస్ స్పీకర్ అట, కొంతమంది నేతల సమక్షంలోనే ఇది జరిగిందంట. దీనికి సంబంధించి ఇంకొకసారి ఈ విధంగా రిపీట్ అయితే ఎవరు కూడా నా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, మీ వల్లే పార్టీ ఇంత దిగజారిపోయింది, క్యాడర్ ఇంత బలహీనపడింది, వారిలో అసంతృప్తి, వ్యతిరేకత రావడానికి మీరే కారణం అని చెప్పి సజ్జలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. చూడాలి రాబోయే రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వ్యవహార శైలి మార్చుకుని పార్టీ కోసం కష్టపడి ఇష్టంతో పనిచేస్తూ ముందుకు వెళ్తారా, లేదా విజయసాయిరెడ్డిలాగా ఆయన కూడా సాయంత్రం వేళ నమస్కారం చెప్తారా, గుడ్ బై చెప్తారా అనేది చాలా కీలకంగా మారేటువంటి అంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్న మాట అయితే సజ్జలు కూడా త్వరలో పార్టీ నుంచి బయటికి రాబోతున్నారు అని చర్చ కూడా జోరుగా సాగుతుంది. చూడాలి ఎటువంటి పరిణామాలు ఉంటాయని. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.